దేవునికి స్తోత్రం. నేటి యొక్క ఉదయకాల వాక్య సందేశం వింటున్నటువంటి ప్రేమైన దేవుని బిడ్డారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట నా యొక్క వందనములు శుభములు మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రేమైన దేవుని బిడ్డారా, నేటి దిన ఉదయకాల వాక్య సందేశంను మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వాక్యంలో నుండి మొదటి భాగాన్ని మనం చదువుకుందాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు ఒక అద్భుతమైనటువంటి నిరాశతో నిస్పృహతో ఇంకా నా జీవితము అయిపోయినది, నా కుటుంబ పరిస్థితి ఇంకా చేజారిపోయింది, ఇంకా ఎవరు బాగు చేయలేరు, ఎవరు ఇంకా ఏమీ ఇంకా నా యొక్క శక్తి లేదు, నా బలము లేదు, నా కలిగిన సమస్తము కోల్పోయినాను, ఇంకా ఏమీ లేదు అని తమ జీవితంలో ఇహలోకములో కలిగినటువంటి శ్రమలు చూచి, పరిస్థితులు చూచి, ఊహించని పరిణామాలు చూసి, ఆలోచన మించినటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని మీద ఆధారము చేసుకొని దేవుని నమ్మినటువంటి విశ్వాసులతో దేవుడు ఈ యొక్క వాగ్దానం చేస్తుంటున్నాడండి. ఒకవేళ నీ జీవితంలో ఈరోజు అలాంటి పరిస్థితుల్లో నీవు ఉన్నట్లయితే, ఈ లోకంలో నీ కలిగి ఉన్న సమస్తము కోల్పోయి ఇంకా ఏమీ లేని నిస్సహాయ స్థితిలో నిలిచిపోయినట్లయితే దేవుని యొక్క వాగ్దానం తెలియజేస్తూ ఉంది. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతురు అంటున్నారండి. అవును దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఇహలోక సంబంధమైన పోరాటములో మన జీవితములో మన శక్తి, మన బలము, మన అధికారము, మన జ్ఞానము, మన బుద్ధి సమస్తము కోల్పోతామో, ఓడిపోయే స్థితిలో మనం నిలిచిపోతామో, అప్పుడు దేవుడు తన బలాన్ని ఇస్తాడండి. ఆ బలం ఎలాంటిదంటే నూతన బలం అండి. ఇదివరకెన్నడు మునుపెన్నడు మనలో లేని శక్తిని, బలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అనేక మంది భక్తుల జీవితాల్లో మనం గమనించినట్లయితే వారు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు వారిని దేవుడు కొరకై కనిపెట్టుకొని వారి నమ్మకాన్ని, వారి విశ్వాసాన్ని, వారి భక్తిని దేవుని యందు ఆధారం చేసుకున్నప్పుడు చివరికి దేవుడు ఆశీర్వదించినటువంటి వారు అనేక మంది ఉన్నారండి. ఉదాహరణ చూసినట్లయితే యోబు జీవితమే దానికి ముఖ్య మనకు పాఠంగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. యోబు సమస్తాన్ని కోల్పోయాడు. కుమార్తెలను, కుమారులను, మనవలను, మనవరాలను, ఆస్తిని, ఆరోగ్యమును, మర్యాదలను, విలువలను, అధికారాన్ని, గౌరవాన్ని సమస్తమును కోల్పోయాడండి. చివరికి తన భార్య, తన స్నేహితులు, ప్రాణ స్నేహితులు అందరూ వచ్చి మాటలతో, సూటిపోటి మాటల చేత ఆయనను ఎంతగానో మాట్లాడారండి. ఏ పాపము చేయలేదు యోబు, ఎవరికి ఏం నష్టము చేయలేదు, ఎవరిని ఒక మాట అన్నవాడు కాదు. నీతిమంతుడని వాక్యములు సెలవిస్తూ ఉంది. అతని జీవితము నీతిమంతుడు, యథార్థమైన జీవితము జీవించేవాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడని వాక్యం తెలియజేస్తూ ఉంది. అయితే అన్ని శ్రమలలో, అన్ని కష్టాల్లో, అన్ని అవమానాల్లో కూడా యోబు దేవుని కొరకు, దేవుని యొక్క బలము కొరకు ఎదురు చూశాడండి. ప్రేమైన దేవుని బిడ్డారా, నష్టపోయిన దానికంటే, కోల్పోయిన దానికంటే యోబు జీవితంలో రెండంతలుగా దేవుడు నూతన బలము నింపాడండి. బలము నింపాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో కూడా యోబు పట్ల చేసిన కార్యము, యోబుకు అనుగ్రహించిన నూతన బలము దేవుడు నీకు కూడా దయచేటకు సిద్ధంగా ఉంటున్నాడు. నీకు ఇహలోకములో వస్తున్నటువంటి ఆ యొక్క సమస్యలు కావచ్చు, అది ఆరోగ్యపరమైనదా, అది ఆర్థికపరమైనదా, కుటుంబ సంబంధమైనదా, చదువుదా, ఉద్యోగమా, సంతానమా, అది ఏదైనా సరే, నా శక్తికి మించి నేను పనిచేశాను, నాకు శక్తి లేదని ఒకవేళ నిస్సహాయ స్థితిలో నువ్వు నిలిచిపోయినావేమో, అయితే దేవుని ఆధారం చేసుకోవడము మానవద్దు. ప్రేమైన దేవుని బిడ్డలారా, తప్పకుండా దేవుడు తన నూతన బలమును మన మీదికి పంపుతాడండి. ఆయన శక్తితో నింపుతాడండి. మునుపెన్నడి పొందని ఆనందము, సంతోషము, సమాధానము దేవుడు అనుగ్రహిస్తాడు. కనుక మనమందరం కూడా అట్టి రీతిగా దేవుని యొక్క నూతన బలము పొందుకున్నటకు నిరీక్షణ కలిగి విశ్వాసం గలమైన వారమై ఆయన యందు నమ్మకంతో ఎదురు చూద్దాం.
అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.